హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే అంటేనే డే అన్నది స్పెషల్గా, అలానే లేట్గా కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అనేసి మా వారు బయటికి వెళ్ళారు. కావాల్సిన వెజిటేబుల్స్ అవి తీసుకురావడానికి వెళ్ళారు. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, మేము వీక్లీ 1 టైం అయితే వెజిటేబుల్స్ అన్నవి తెచ్చుకుంటాం కాబట్టి ఇంక ఈరోజు అయితే ఆయన తీసుకురావడానికి వెళ్ళారు. నాకు కాల్ చేశారనమాట. ఆయన వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను, నేను వచ్చేలోపు ఈ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఉంచమనేసి చెప్పారు. ఏమో చేస్తారంట, అందుకోసం అనేసి అయితే ఇవైతే కట్ చేసి ఉంచేస్తాను ముందు. దీనికోసం అయితే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలానే 3 ఆనియన్స్, 2 టమాటోలు, ఒక కొత్తిమీర కట్ట. ఇవైతే కట్ చేసి ఉంచుతాను ఆయన వచ్చేలోపు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారో చూడాలి. నేను చేస్తాను అనేసి అంటే కట్ చేసి ఉంచు, నేను వచ్చి చేస్తాను అనేసి అన్నారు. ఇంకా ఇవైతే కట్ చేసేస్తా. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయమనేసి చెప్పారు నాతోటి. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తా. వెజిటేబుల్స్ అన్నీ అయితే నేను కట్ చేసుకున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో, అలానే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సన్నగా తరిగేసుకున్నాను అనమాట వీటిని. మా వారైతే కట్ చేసి ఉంచమనేసి చెప్పారు కదా. ఇంకా ఆయన వచ్చేలోపు నేను ఉప్మా రవ్వను కూడా మిక్సీ పట్టేస్తాను. ఇక్కడ ఉప్మా రవ్వ అన్నది మనం మిక్సీ ఇలానే డ్రైగానే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇక్కడ ఏమి వేయాల్సినంత అవసరం ఏం లేదు. నేనైతే మిక్సీ పట్టేస్తాను, సాఫ్ట్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటా. బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి సోడా, ఒక 1/2 టేబుల్ స్పూన్ సోడా అయితే వేసుకుంటున్నాను. తినే సోడా అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి, మళ్ళీ ఎక్కువైందంటే ఇబ్బంది అవుతుంది. ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటా. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను, అలానే గ్రీన్ చిల్లీ, టమాటో, కొత్తిమీర వచ్చేసి 10 రూపీస్ ప్యాకెట్లు 2 అయితే వేస్తున్నా. ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పుల్లగా ఉంది అనేసి అంటే అంత టేస్టీగా రాదనమాట, కాబట్టి ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలి. ఇదంతా వేసి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మన దోశల పిండికి ఎలా ప్రిపేర్ చేసేసుకుంటామో అలాగైతే ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పుడు దోశల పిండికి అట్లా గట్టిగా కాకుండా, ఇలా మరీ అంత లూజ్గా కాకుండా ఎలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటామో అలా చేసేసుకోవటమే. ఇంకొద్దిగా వాటర్ అయితే పడతాయి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా కలుపుతుంటే చాలా కలర్ఫుల్గా ఉంది.
ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఒక అరగంట వరకు నానబెట్టేసుకుని ఉంచేస్తాను. ఇంకా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇదండి. మా వారైతే వచ్చేసారు. ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే వేసేస్తున్నారు ఆయన. ఇక్కడ జీలకర్ర వేయటం అయితే మర్చిపోయాను. అందుకోసం అనేసి ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాము. జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలి. మన దగ్గర క్యారెట్ తురుము ఉన్నా కానీ క్యారెట్ తురుము అయితే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ తురుము లేదు కాబట్టి ఈరోజు క్యారెట్ తురుము అయితే వేయట్లేదు నేను. కొంచెం నెక్స్ట్ ఇంకోటి అయితే వేసేస్తున్నాము. ఇలాగ మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు అనమాట. పిండి రుబ్బాల్సినంత అవసరం లేకుండా ఇలాగ ఇన్స్టెంట్గా అయితే మనం సుజీ రవ్వతోటి ఇలా దోశలు అయితే వేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చేయలేదు, మా వారైతే చేస్తాను అనేసి అన్నారు కదా, ఆయన కోసం అనేసి అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఆయన వచ్చి వేసేస్తున్నారు. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి చాలా క్రిస్పీగా ఉంటుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుందో లేదో సముదాయాన్ని అయితే ఇప్పుడు అడిగేస్తాను ఒకసారి. ఈ దోశకి అయితే మనకి టమాటా చట్నీ అయితే బాగుంటుంది. అందుకోసం అనేసి టమాటా చట్నీ కూడా చేశాను. టమాటా పచ్చిమిరకాయలు వేసి చట్నీ అయితే చేశాను అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ అయితే బాగుంటుంది అనేసి అంటున్నారు. చూడాలి తిన్న తర్వాత ఎలా ఉంటుందో. ఎలా ఉంది? బాగుందా? ఇలాగ మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఇదేనండి మా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్. మా వారు వేస్తూనే ఉన్నారు, ఇక్కడ పిల్లలు అయితే తింటూనే ఉన్నారు అనమాట. ఈ వీడియో నచ్చిందా అండి మీకు? మరి నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అలానే ఒక ఇచ్చే కామెంట్కి నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనేసి అయితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి నా వీడియోస్ నచ్చితే మరి ఒక లైక్ అయితే చేస్తారు అనేసి అనుకుంటున్నాను. మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.